రాకాలోకంకి స్వాగతం. రాకాలోకం మీ ఛానల్. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ బటన్ ఉంటుంది. ఆ లైక్ బటన్ని ప్రెస్ చేయండి, మీ మద్దతు తెలపండి. అదేవిధంగా షేర్ చేయటం ద్వారా, మీ మిత్రులందరికీ పంచడం ద్వారా, వాళ్ళకి ఈ వీడియో గురించి తెలియజేయటం ద్వారా మీరు నాకు సహకరించగలరు. మూడవది, మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయవచ్చును. సబ్స్క్రైబ్ చాలా ఉచితం, ఒక్క పైసా ఖర్చు లేదు. అక్కడ సబ్స్క్రైబ్ అని రాసున్న చోట ఒకసారి క్లిక్ చేస్తే చాలు, మీరు మా సబ్స్క్రైబర్ అవుతారు. ఆ పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ని కనుక నొక్కినట్లయితే మీకు రాకాలోకంలో కొత్త అప్లోడ్ ఏది వచ్చినా కూడాను, ఏ రకమైనటువంటి డెవలప్మెంట్ ఉన్నా కూడాను మీకు నోటిఫికేషన్ వస్తుంది. తద్వారా మీరు అప్ టు డేట్గా ఉండేటటువంటి వీలు కలుగుతుంది. మీ మద్దతు వల్ల మేము మరింత ముందుకు వెళ్ళగలము, జాతీయవాద కంటెంట్ని ఇవ్వగలము. రాకాలోకంకి పునఃస్వాగతం. మిత్రులారా, ఇటీవల భారతదేశము చడీ చప్పుడు కాకుండా ఒక చాలా ప్రముఖమైన పెద్ద స్టెప్ అంతర్జాతీయ రాజకీయాల్లో తీసుకుంది. దీని గురించి పత్రికల్లో పెద్దగా వార్త రాలేదు, కానీ ఇది మొత్తము ప్రపంచానికే ఒక బలమైన సిగ్నల్ని పంపించింది. ఐక్యరాజ్య సమితికి అందరికన్నా పెద్ద షాక్నిచ్చింది. 440 వోల్ట్స్ కరెంటు షాక్నిచ్చినంత పని చేసింది. ప్రపంచ దేశాలన్నీ కూడాను ఐక్యరాజ్య సమితి నడవడం కోసం ఆర్థిక సహాయం చేస్తుంటాయి. ఐక్యరాజ్య సమితి ప్రపంచంలో ఎక్కడైనా కూడాను శాంతిని స్థాపించే పేరిట శాంతి సేనల్ని పంపితే అందులో అత్యధిక సంఖ్యాకులు భారతదేశానికి చెందిన వాళ్ళే ఉంటారు. భారతదేశం కంటింజెంట్ ఈజ్ ద లార్జెస్ట్. అయితే ఐక్యరాజ్య సమితి అనేక సందర్భాల్లో భారత్ యొక్క వాస్తవ సామర్థ్యాన్ని గుర్తించడం లేదు, భారతదేశం యొక్క ప్రాధాన్యాన్ని అంచనా వేయలేకపోతోంది, భారతదేశం యొక్క వాణిని గుర్తించటం లేదు. అంతేకాదు, భారతదేశానికి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఇవ్వడం లేదు. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని ఐక్యరాజ్య సమితి నానాటికి ఒక ఫెయిల్యూర్గా నిలుస్తున్నటువంటి సమయంలో భారతదేశపు ఆకాంక్షలకు అనుగుణంగా అది పనిచేయకపోవడము, మారిన పరిస్థితుల్లో తన రోల్ని పునర్నిర్వచించుకోవడంలో అది విఫలం కావడాన్ని దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం ఐక్యరాజ్య సమితికి ఇచ్చేటటువంటి ధన సహాయం ఏదైతే వార్షిక ధన సహాయం ఉందో దాన్ని 50%కి తగ్గించింది. ఇదివరకు 100 రూపాయలు ఇస్తే ఇప్పుడు 50 రూపాయలు మాత్రమే ఐక్యరాజ్య సమితికి ఇవ్వాలని బడ్జెట్లో కోత పెట్టింది. అంతేకాకుండా భారతదేశపు సేనలు ఇకపై గతంలో లాగా అత్యుత్సాహంతో శాంతి సేనల్లో అత్యధిక సంఖ్యలో ఉండేటటువంటి పరిస్థితి లేదు. భారతదేశపు కంటింజెంట్ని కూడా తగ్గించాలంటే మన నుంచి పంపే సైనికుల కోటాని కూడా తగ్గించాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఎందుకంటే ఐక్యరాజ్య సమితి వాస్తవానికి విజయం సాధించింది ఎక్కడ లేదు, ఏ విషయంలో కూడా విజయం సాధించలేదు. యుక్రెయిన్ రష్యాల యుద్ధం జరుగుతోంది, ఒక సంవత్సరం పూర్తయింది, 2వ సంవత్సరంలోకి వచ్చింది. దీనిని అరికట్టడంలో ఐక్యరాజ్య సమితి పూర్తిగా విఫలమైంది, ఎటువంటి పాత్ర లేదు దాన్ని. అదేవిధంగా పాలెస్టీనాకి సంబంధించి హమాస్తో ఇజ్రాయెల్ యుద్ధం గాజా స్ట్రిప్లో జరుగుతోంది. ఇటు హెజ్బుల్లా లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ మీద దాడి చేస్తోంది. ఇరాన్ ఈ మొత్తము గల్ఫ్ దేశాలను చిందరవందర చేసే ప్రయత్నం చేస్తోంది. యెమెన్లో ఉన్నటువంటి హూథీ రెబెల్స్ ఈ సూయజ్ కెనాల్గా గుండా వెళ్ళేటటువంటి సరకు రవాణా పడవలపైన దాడులు చేస్తున్నారు. దీనిని అరికట్టే విషయంలో కూడా ఐక్యరాజ్య సమితి ఏ రకమైనటువంటి చర్య తీసుకోలేదు, ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. అదేవిధంగా కోవిడ్ వచ్చిన సమయంలో కూడాను ఐక్యరాజ్య సమితి దాని అనుబంధ సంస్థ అయినటువంటి ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనా అనుకూల ధోరణిని ప్రదర్శించింది. ఎందుకంటే చైనా బిగ్గెస్ట్ డోనర్గా ఉన్న కారణంగా చైనా అనుకూల ధోరణిని అవలంబిస్తూ వచ్చింది. దాంతోపాటు ఈ క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పు, గ్లోబల్ వార్మింగ్, ఈ ఉష్ణోగ్రతల పెరుగుదలకు సంబంధించిన విషయంలో కూడాను ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాలని ఒప్పించడంలో, ఒక తాటి మీద తేవడంలో విఫలమైంది. కాబట్టి తన ముఖ్యమైనటువంటి బాధ్యతల్లో ఎక్కడ కూడా విజయం సాధించటం లేదు. దానికి తోడు భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వము టర్న్ ద్వారా కొన్ని దేశాలకి కొంతకాలము సభ్యత్వం వస్తుంది, కానీ భారతదేశం వంటి అతిపెద్ద ప్రజాస్వామ్యం, అత్యధిక జనాభా ఉన్నటువంటి దేశాన్ని
దీనిలో శాశ్వత సభ్యత్వం ఇచ్చి దానికి వీటో పవర్ కనుక ఇవ్వకపోతే దాని యొక్క వాస్తవ శక్తి ఏదైతుందో అది ప్రతిఫలించదు ఐక్యరాజ్య సమితిలో. ఒక 10,000 జనాభా ఉండేటటువంటి వనువాటు దేశానికి దాదాపు 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశానికి సమానం ఉంటుంది. ఈ పరిస్థితిని మార్చాలంటే భారతదేశానికి సెక్యూరిటీ కౌన్సిల్లో శాశ్వత సభ్యత్వం ఇవ్వాలి. నిజానికి ఇది ఎలా పోయిందన్నది ఒక పెద్ద కథ. ఎందుకంటే జవహర్లాల్ నెహ్రూ గారికి ఈ సెక్యూరిటీ కౌన్సిల్ సభ్యత్వాన్ని తీసుకోమని అమెరికా పదే అభ్యర్థించితే ఆయన నాకు కాదు చైనాకి ఇవ్వండి అని చెప్పారు. ఈరోజు మన శత్రువు అయినటువంటి నిత్యము భారత్ని కబళించాలనుకుంటున్నటువంటి చైనాకి వీటో పవర్ ఉంది, భారతదేశానికి వీటో పవర్ లేదు. భారతదేశం ఫ్రాన్స్నో ఇంగ్లాండ్నో అమెరికానో బ్రతిమలాడుకోవలసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అసమానతను సరిచేయటంలో ఐక్యరాజ్య సమితి పాత్ర వహించటం లేదు. కాబట్టి నరేంద్ర మోదీ ప్రభుత్వము మనము చేసేటటువంటి ఆర్థిక సహాయాన్ని 50% కోత పెట్టారు. శాంతి సేనల్లో మన పాత్రను 50%కి తగ్గించారు. మొత్తం మీద ఈ ఐక్యరాజ్య సమితి మారాలి. ఐక్యరాజ్య సమితి యొక్క స్వరూప స్వభావాలు పనిచేసే తీరులో సంస్కరణలు రావాలి. జర్మనీ, జపాన్, బ్రెజిల్ వంటి దేశాలు 1945 సెకండ్ వరల్డ్ వార్ తరువాత ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసేటటువంటి రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల నుంచి మారే ఈరోజు జపాన్ ఒక బలమైనటువంటి దేశం. అప్పట్లో రెండో ప్రపంచ యుద్ధంలో ఓడిపోయింది కాబట్టి దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. అదేవిధంగా జర్మనీ రెండో ప్రపంచ యుద్ధంలో ఓడిపోయింది కాబట్టి దాన్ని అందరూ పక్కన పెట్టారు. కానీ రెండు ఈరోజు చాలా బలమైనటువంటి దేశాలు. అదేవిధంగా బ్రెజిల్ ఎదిగింది చాలా బలంగా. ఇండియా కూడాను 1947లో స్వాతంత్రం పొందింది. ఈరోజు ప్రపంచంలోని 5వ అతిపెద్ద ఆర్మీ, ప్రపంచంలోని బెస్ట్ 10 ఆర్మీస్లో భారతదేశం ఉంది. కాబట్టి ఈరోజు ఐక్యరాజ్య సమితి మారవలసిన అవసరం ఉంది. ఇప్పటికీ కూడాను నేను ఫాజిల్ లాగా, శిలాజన్ లాగా పాతకాలంలోనే పడుంటానని భావిస్తే నడవదు. కాబట్టి హెచ్చరికగా భారతదేశము ఈ చర్యను తీసుకుంది. ఈ చర్య ఐక్యరాజ్య సమితి తనను తాను నిలబెట్టుకోవాలన్నట్లయితే భారతదేశం యొక్క వాణికి సరైనటువంటి ప్రాతినిధ్యం కల్పించవలసినటువంటి అవసరం ఉందని గుర్తించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.